హైదరాబాద్ పాత బస్తీలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని నివాసంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. గతంలో రైడ్స్ జరిగినప్పుడు దుబాయ్కి వెళ్లిపోయాడు షానవాజ్. అయితే దుబాయ్ నుంచి షానవాజ్ తీసుకువచ్చి సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఫలక్నామా ప్రాంతంలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కింగ్ ప్యాలెస్ వ్యవహారానికి సంబంధించి దాని యజమాని షానవాజ్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏదైతే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగిందో ఆ సమయంలో ఆయన దుబాయ్కి పారిపోయినట్లుగా అధికారులకు తెలిసింది. దీంతో ఐటీ అధికారులు దుబాయ్ లో ఉన్న ఆయనకు లుకౌట్ నోటీసులు ఇచ్చి ఆయన వెంటనే దుబాయ్ నుంచి రప్పించి ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఏదైతే ఆదాయ పన్ను వ్యవహారానికి సంబంధించి దాన్ని ఐటీ అధికారులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేసిన ఆరోపణల నేపథ్యంలోనే ఉదయం నుంచి 2 బృందాలు ఆయన ఇల్లు ఆ తర్వాత కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో కూడా ఈ మొత్తం 10 మంది చొప్పున 20 మంది ఐటీ అధికారులు కూడా ఆయన ఫైల్స్ ఆ తర్వాత ఆయన ల్యాప్టాప్స్ ఆ కంప్యూటర్ కి సంబంధించిన హార్డ్ డిస్క్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరుగుతుంది.